పిల్లరా, నేటి వ్రత దినమందు శుక్రవార దినమందు ముఖ్యంగా మోషే సుఖోపవాస ధ్యాన దినాలలో ఉన్న మనము మోషే గారిని గురించి ధ్యానిస్తూ మోషే గారి యొక్క మంచి లక్షణములను మనము పోల్చుకొనుచు మోషే గారి ద్వారా యేసు ప్రభువును మనము దృష్టిస్తూ ఉన్న వారమై ఉన్నాము. పిల్లరా, మోషే గారు పాత నిబంధన రక్షకుడు అయి ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఎవరై ఉన్నారు? నూతన నిబంధన రక్షకుడు అయి ఉన్నారు. ఈ గొప్ప ప్రవక్తల పేరులే వారి క్రియలను మనకు సెలవిస్తూ ఉన్నవి. మోజెస్ అనగా నీటి నుండి రక్షించువారు, అలాగుననే జీసస్ అనగా లోకమంతటిని రక్షించు దేవుడు, సర్వ లోక రక్షకుడు అని మనము గమనిస్తూ ఉన్నాము. వీళ్ళరా, మోషే అను ఈ పాత నిబంధన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తు అయ్యుంటూ ఉన్నారు. ఛాయ, ప్రతిరూపము, నీడ అయ్యున్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, మనందరికీ అర్థమయ్యే రీతిగా మనం చెప్పుకోవాలంటే, ఎవరినైనా ఈ కాలములో, గత కాలము కాదు, ఈ కాలములో మనం బహిరంగంగా చూస్తామా లేక వారి యొక్క ఛాయాచిత్రం ముందు చూస్తామా? ముందు వారి యొక్క ఛాయాచిత్రం చూస్తాం. పెద్దలు కానీ చిన్నలు కానీ, మనం కలుసుకోబోయేవారు కానీ, పెళ్లి సంబంధం కానీ, ఎవరైనా లేక కొత్త వ్యక్తి మన ఇంటికి వస్తున్నారనుకోండి, ఈ కాలములో, గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు. ఈ కాలములో వారి యొక్క ముఖమును, వారి రూపమును మనం ఏం చేయొచ్చు? ముందే చూచి వారిని మనం ఎదుర్కోవచ్చు, వారిని మనం కలుసుకోవచ్చు. అలాగుననే యేసు క్రీస్తు ప్రభు యొక్క రూపము పాత నిబంధన గ్రంథమంతటిలో కూడా మర్మముగా మనకు కనబడుతూ ఉంది, కానీ క్రొత్త నిబంధన గ్రంథములో మనకు బహిరంగమవుతూ ఉన్నది అని చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ మోషే సుఖోపవాస ధ్యాన దినాలు ఎందుకు అనగా, మోషే గారి ద్వారా మనం ఎవరిని చూడాలి? క్రీస్తు ప్రభువును చూడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మోషే గారు ఒక చూపుడు అద్దం అయితే, ఈ చూపుడు అద్దము ద్వారా మనకు ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు ప్రభువు మనకు కనపడాలి. ఈ విషయాన్నే పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ, హెబ్రీ సంఘం వారులరా, మీరందరూ ఎవరి వైపు దృష్టి సాధించాలి? యేసు వైపు దృష్టి సాధించాలి అని తెలియచేస్తూ ఉన్నారు. యేసు వైపు దృష్టి సాధించుటకు ఆధారము ఎవరు అనగా ప్రవక్తలు, అలాగుననే యాజకులు, వీరందరూ కూడా ఆధారములు అయి ఉంటూ ఉన్నారు. కాబట్టి హెబ్రీ సంఘం వారు ప్రవక్తలైన వారిని ఘనముగా ఎంచుతూ ఉన్నారు. మోషే గారిని ఘనముగా ఎంచుతూ ఉన్నారు. ఇట్టి ఘనమైన ప్రవక్త అయిన మోషే గారిని పౌలు గారు తొంచనాడి మాట్లాడలేదు, కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఘనపరచి మాట్లాడుచు ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? చెప్పండి. ఘనపరచి మాట్లాడుచు ఉన్నారు. అందుకే దేవదాసయ్య గారు మనందరికీ కూడా ఒక మూల సూత్రము తెలియచేసి ఉన్నాడు. అదేంటంటే, ఏ మనుషుని, ఏ వ్యక్తిని, ఏ సంస్థను, ఏ కులమునో దూషించవద్దు, ద్వేషించవద్దు. అంటే ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? తొంచనాడకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు గొప్పవారైనా కానీ ఆది
యూదులైన వారికి యేసు ప్రభు అర్థమయ్యే రీతిగా వారికి ఈ ఉత్తరము రాస్తూ మోషే గారిని పౌలు గారు తృణీకరిస్తూ ఉన్నారా, గణపరుస్తూ ఉన్నారా? గణపరుస్తూ ఉన్నారు. గణపరుస్తూ పౌలు గారు ఏమంటారంటే, మోషే గారు గొప్పవారే, కానీ మోషే కంటే గొప్పవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు చెడ్డదానివి, మీ ఆయన మంచోడు అంటే ఏమంటారు? ముందు బయటికి పో, ముందు బయటికి పో అంటారు. అవునా కాదా? ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తుంచన ఆడితే ఊరుకుంటారా? ఊరుకోరు. అమ్మా మీ ఆయన చెడ్డోడు కానీ నువ్వు చాలా మంచిదానివి, నీకెన్ని గుండెలు, ఎవరిని అంటున్నావు? మా ఆయన అంటున్నావు. అప్పుడు దాకా తగాదా ఆడుకుంటారు. కానీ సందర్భం వస్తే ఏమంటారు? నన్ను అంటానికి వీలు లేదు, మా ఆయన అంటానికి వీలు లేదు. కాబట్టి మోషే గారిని తుంచనాడట ద్వారా యేసు ప్రభు గురించి వారికి పౌలు గారు చెప్పగలరా? నా మాట అర్థం అవట్లే మీకు? చెప్పగలరా? మోషే గారి ద్వారా ఎవరిని పరిచయం చేస్తూ ఉన్నారు? యేసు ప్రభువును హెబ్రీయులైన వారికి పౌలు గారు పరిచయం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంటికి వచ్చిన వారే, అమ్మా నువ్వు మంచిదానివి, నీకంటే మీ ఆయన చాలా మంచివాడు అంటే కొంతవరకు మనం ఒప్పుకుంటాం. అవునా కాదా? అలాగే మోషే గారు గొప్పవారే, కానీ మోషే గారి కంటే గొప్పవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. పిల్లరా, ఈవేళ మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనమును చదువుకొని ఇందులో ఉన్న ఒకే ఒక పదమును మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈవేళ మన ధ్యానాంశము రక్షకుని మీద లక్ష్యముంచుట. మనం ఏం చేయాలి చెప్పండి? రక్షకుని మీద లక్ష్యము ఉంచాలి. పిల్లరా, ఈవేళ లక్ష్యముంచుట అంటే ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. లక్ష్యముంచుట అంటే మీరు ఎవరికైనా తెలుసా? తెలుసా తెలీదా? ఏది మాట్లాడట్లా? లక్ష్యముంచుట అనే మాట బైబిల్లో మనకు చాలా పర్యాయములు కనబడుతూ ఉంది. కానీ ప్రత్యేకంగా ఈ హెబ్రీ పత్రికలో పౌలు గారు ఎక్కువగా ఈ పదమును వక్కానించి ఒత్తిడి చేస్తూ ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. అంటే యేసును దృష్టించండి, యేసును చూడండి, యేసును ధ్యానం చేయండి. కాబట్టి పిల్లరా, ఈ లక్ష్యముంచుట అనగా ఏంటి చెప్పండి? తీక్ష్ణమైన దృష్టితో వీక్షించుట. లక్ష్యముంచుట అంటే ఏంటి చెప్పండి? తీక్షణముగా వీక్షించుట. ఏం చెప్పండి? తీక్షణముగా వీక్షించుట. మీ ఇంటికి క్రొత్త వారు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? తీక్షణంగా వారిని చూస్తారు. వాళ్ళ తల మొదలుకొని పాదాల వరకు తీక్షణంగా చూస్తారు. వారి మాట తీక్షణంగా వింటారు. అలాగుననే హెబ్రీయులకు పౌలు గారు తెలియచేస్తూ ఏం చేయాలంటున్నారు చెప్పండి? తీక్షణముగా యేసును వీక్షించాలి. కొంతమందికి మామూలు కళ్ళు ఉంటాయి, కొంతమందికి ఏమో మెల్ల కళ్ళు ఉంటాయి. వేరుగా అనుకోబాకండి.
మెల్లకన్నున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి చూసినట్టు ఉంటారు, కానీ వారు చూసేది వేరేది. కాబట్టి మనము సంఘములో ఉన్న మనము మామూలు కళ్ళు కలిగి ఉండాలా, మెల్లకన్ను కలిగి ఉండాలా? మామూలు కళ్ళు కలిగి ఉండాలా? మంచిది. కాబట్టి సంఘంలోనికి వచ్చి మనకు, లేక సంఘంలో ఉన్న మనకు ఏ కన్ను ఉండకూడదు? అందుకే గారు రాశారు, గుడిలో కూర్చొని కార్యక్రమము గుర్తింపకుండుట అశ్రద్ధ. పిల్లరా, ఒక పాదిరి గారు చెప్పాడు, ఒక మెల్లకన్ను ఆయన ఒక పెళ్లి చేస్తున్నారంట. మరి చేస్తూ ఉన్నప్పుడు తాళిబొట్టు కట్టేటప్పుడు, పెళ్లి సమయంలో ప్రమాణం చేసేటప్పుడు పాదిరి గారు ఆయన వైపు చూస్తూ అంటున్నారంట, బాబు పెళ్లి కూతురు వైపు చూడరా బాబు అంటే ఒకసారి ఊరుకున్నాడంట, రెండవసారి ఊరుకున్నాడంట, మూడోసారి అన్నాడంట, ఒరే బాబు, ఒరే పాదిరి గారు, నేను చూసేది పెళ్లి కూతురు వైపే అంటున్నాడంట. కానీ ఆయన ఎటు చూస్తున్నట్టు పాదిరి గారికి తెలుస్తుంది, ఆయన వైపు చూస్తున్నట్టు. పెళ్లి కూతురు వైపు చూడమంటే ఈయన ఏమంటున్నాడు, నాకు కళ్ళిట్టున్నా కానీ నేను చూసేది ఎవరని? పెళ్లి కూతురునే. కాబట్టి పిల్లరా, మనం గుడిలోకి వస్తాం, ఏం చూస్తూ ఉంటాం? వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ ఉంటామా? యేసు మీద లక్ష్యం ఉంచుడి అంటే యేసును దృష్టించుడి అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగుననే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇతడెంత ఘనుడో చూడుడి. చాలు, మరలా చూడండి అంటున్నారు. అలాగుననే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, పిల్లరా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా, చెప్పండి ఎవరి వైపు? యేసు వైపు చూచుచు. హెబ్రీ పత్రికలోనే చాలాసార్లు ఈ మాట ఉంటుంది, కానీ స్పష్టంగా ప్రత్యేకంగా 3 సార్లు. మొదటిసారి ప్రవక్త యాజకుడు అయిన యేసును చూడండి అంటారు మొదట. రెండవసారి ఏమంటారంటే మెల్కీసెదెకు అను పరలోక యాజకుడు ఈయనను చూడండి అంటారు. మూడవసారి ఏమంటారు? విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ. కాబట్టి మనము హెబ్రీయులైన వారికి తెలిపిన మాట మనము గ్రహించి ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలా. ఎలాగో చూడాలా అనే విషయానికి వస్తే, ఇదే పదము బైబిల్లో మరి ఒకసారి వ్రాయబడి ఉంది. అదేంటంటే మనస్సు పెట్టి చూచుట. దేవుడు మనకు 3 స్థితిలో అమర్చి ఉన్నారు. మనిషి అంటే త్రిత్వము, మనిషి శరీరము, ఆత్మ, ప్రాణము యొక్క త్రిత్వము అయి ఉంటూ ఉన్నారు. దేవుడు మనకు శరీర నేత్రం అనుగ్రహించారు. రెండవది మనోనేత్రం అనుగ్రహించారు, అంటే మనస్సు యొక్క నేత్రము. మూడవది ఆత్మనేత్రము. ఈ 3టికి కూడా దేవుడు ఏం అమర్చి ఉన్నారు? చెప్పండి. కళ్ళు. మీ శరీరానికి కళ్ళు ఉన్నాయా? ఎన్ని? ఎందుకు? పోయిన వారం చెప్పా, స్పష్టముగా చూచుటకు. అలాగుననే మన మనస్సుకు కూడా దేవుడు ఏమనుగ్రహించారు? మనోనేత్రము. మూడవది ఆత్మ. ఆత్మకు దేవుడు ఏమనుగ్రహించారు? నేత్రము. ఒక్కసారి మీ ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు?
అందరూ జ్ఞాపకం చేసుకున్నారా? అంటే మీ మనసుతో జ్ఞాపకం చేసుకోండి అనగానే మీ మనసుతో మీరేం చూశారు? ఇల్లు చూశారు. అలాగే ఆత్మనేత్రముతో దేవుని సంగతులు మనం గ్రహింపగలుగుచు ఉన్న వారమై ఉన్నాం. ఆత్మ నేత్రమునకు ఏ సంగతులు కనపడతాయి? ఆత్మ సంగతులు. అందుకే రోమ 8లో అన్నారు, ఆత్మానుసారమైన విషయముల మీద దృష్టి ఉంచుతారు. కళ్ళు మూసుకొని దూతల్ని చూడండి అంటే చూడగలరా? చూడలేరా? కాబట్టి నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్ననో శత్రువగు సైతానో నా దృష్టి మరల్చినా కానీ నేను ఎవరి వైపు దృష్టి సాధిస్తానో? యేసు వైపు. మరి పేతురు గారి సంగతి మీకు తెలుసు. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరి వైపు చూస్తూ నడిచాడు? యేసు వైపు. దృష్టి మళ్ళింది దేని వైపు? అలల వైపు. వెంటనే ఏమైపోయాడు చెప్పండి? మునిగిపోసాగాడు. అలాగనే క్రైస్తవులమ్మగా పేతురుగాడి యొద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దృష్టి ఎవరి మీద సాధించాలా? యేసు మీద సాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, మరి ఈ లక్ష్యముంచుట అనే మాట మనం గ్రహిస్తే కన్ను మనస్సు రెండు ఏకీభవించి చూడటం అన్నమాట. రోడ్డు మీద వస్తూ చాలా చిత్రాలు మీరు చూశారు, చాలా బొమ్మలు మీరు చూశారు, వచ్చే పోయే స్కూటర్లు, సైకిళ్ళు ఇవన్నీ చూసారా? చూడలేదా? చూశారు. ఎన్ని స్కూటర్లు మీరు చూశారో వాటి నెంబర్లు చెప్పండి, వాటి లెక్క చెప్పండి. తెలియదు. చూస్తాం కానీ మనం ఎట్లా చూడం? మనసు పెట్టి చూడము. ఏదో మన మార్గం సరళం చేసుకోవాలా కాబట్టి మనం చూస్తూ వెళ్ళిపోతాం, కానీ మనసు పెట్టి చూస్తామా? చూడం. మనకు ఏవి అవసరమో వాటిని మనం ఏం చేస్తాం? శరీర నేత్రముతోనో మనోనేత్రముతోనో మనం వీక్షిస్తాం. పిల్లరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనములో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? చూడండి, చూచుట. ఎవరి కంట్లో అయినా నలుసు పడింది, ఎట్లా చూస్తారు మీరు? కంటితో చూస్తారా? కంటితో మనసుతో కూడా చూస్తారా? చెప్పండి. కంటితో చూస్తారు, మనసుతో చూస్తారు. ఎందుకంటే కంటితో చూస్తే సరిపోద్దా? సరిపోదు. ఏం చెయ్యాలా? జాగ్రత్తగా మన మెదడు పెట్టి మనస్సు పెట్టి చూడాలి. ఎందుకంటే తీసే విషయంలో మన మనస్సు మన కన్ను రెండు ఏకీవించకపోతే ఏమైపోద్ది? అవతలోడి కన్ను తేడా వచ్చేస్తుంది, కన్ను పోవటం జరుగుతుంది. అంచేత మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా. ఎవరైనా మాడుతున్నాడు అనుకోండి, ఫోన్ మాడుతున్నాడు అనుకోండి, ఫోన్ మాడతారా? ఫోన్ మాట్లాడుతూ నలుసు తీస్తారా? తీరు. ఎలా తీస్తారు? మనస్సు పెట్టి చూచి జాగ్రత్తగా తీస్తారు. ఆ నలుసు తీసేంత వరకు మీ దృష్టి ఎవరి మీద ఉంటుంది? నలుసు పడ్డ వాని కన్ను మీద ఉంటుంది. అది లక్ష్యముంచుట అనే మాట యొక్క భావము అని గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈవేళ అందరి చేతిలో కెమెరాలు ఉన్నాయి. కెమెరా లేనోళ్ళు లేరు. ఇంచుమించుగా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో ఏం చేస్తూ ఉంటారు? ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి సెల్ ఫోన్లో ఫోటో తీసేటప్పుడు మీరు ఇట్టా చూసి తీస్తారా? ఇంకా సెల్ఫీ అంట. ఈ సెల్ఫీలో ఎవరు చూసుకుంటారు? మిమ్మల్ని మీరే చూసుకుంటారు. అంతకంటే పిచ్చోడు ఎవడున్నాడు చెప్పండి. కాబట్టి పిల్లరా, ఇదే మరి వచ్చే ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం.
అంటే వారు స్వార్థ ప్రియులు అన్నమాట. వారికి మించిన స్వార్థ ప్రియులు ఇంకెవరు ఉండరు భూలోకంలో. సెల్ ఫోన్లో వారి ముఖమే పెట్టుకుంటారు, వారి షోకు చల్లకుండా. కాబట్టి ఆ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉంటుంది? వాళ్ళ ఫోటో. అంటే ఎంత స్వార్థ ప్రియులో చూడండి. ఏమ్మా, అలాగే చాలామంది ఈవేళ చూస్తే సెల్ ఫోన్ ముందు పెట్టుకొని తలకాయ దూకుంటారు, లిప్స్టిక్ రాసుకుంటారు, పౌడర్ కాదు రెండు మేకప్ కొట్టుకుంటారు. కాబట్టి అంటే వాళ్ళు ఎంత స్వార్థపరులు అంటే వాళ్ళ ముఖం తప్ప లోకంలో ఎవడి ముఖం కూడా వాళ్ళు చూడటానికి బాగుంది అనటానికి వాళ్ళకి ఏం ఉండదు, మనస్సు ఉండదు. కాబట్టి కెమెరా ఫోటో తీసే వ్యక్తి మీద ఎలా దృష్టి సాధిస్తారో అలాగుననే డ్రైవర్ ఏం చేస్తాడు? తోల్తా కునికేస్తాడా? కునికేయటం చూస్తే ఏం చేస్తారు మీరు? చల్లగా ఆగి దిగిపోతారు. తర్వాత మనం చూస్తే డాక్టర్ గారు పరీక్షించే సమయం వరకు ఏం చేస్తారు చెప్పండి? పేషెంట్ మీద దృష్టి సాధిస్తారు. అలాగుననే అమ్మలారా, మీరు కూడా వంట వండేటప్పుడు టీవీ చూస్తా తాలింపేస్తారా? ఏం చేస్తారు? సట్టి చూసి, డెక్షా చూసి, మీ కత్తిపీట చూసి తాలింపేస్తారు. ఒకవేళ దిక్కు చూసి తాలింపు వేసారు అనుకోండి, అన్నంలో పడాల్సిన, లేకపోతే మరి మాంసం కూరలో పడాల్సిన తాలింపు పక్కన బీరకాయ కూరలో పడింది అనుకోండి, ఇంక అంతే కథం. కాబట్టి పిల్లరా, మనందరికీ ఏమి ముఖ్యం? లక్ష్యం ఉంచుట, దృష్టి ఉంచుట ముఖ్యము అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, మన దృష్టిని ఆకర్షించాలని ఈవేళ చాలా సాధనాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. రోడ్డు మీద నించున్నారనుకోండి, బోర్డులు, టీవీ పెట్టారనుకోండి, టీవీ యాడ్లు, ఇవన్నీ కూడా మన దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అవునా కాదా? కాబట్టి ఎలాగైనా కానీ ఏం చేయాలా? మనిషి యొక్క దృష్టిని ఆకర్షించాలా అన్నది వీటి యొక్క ధ్యేయముగా మనం గ్రహింపగలుగుతూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ఈ తరుణంలో మనం క్రైస్తవులముగా ఎవరి మీద దృష్టి సాధించాలా? మన ప్రధాన యాజకుడును మరియు అపోస్తలుడైన యేసు మీద దృష్టి సాధించాలి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుడు అనగా దేవుని చేత పంపబడిన వాడు. యేసు ప్రభు ఎవరు అంటే, ఒకటి అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, మన రక్షకుడు అని మనం గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎవరో చెప్పండి? యేసు ప్రభువు మన ప్రధాన యాజకుడు, మన అపోస్తలుడు, మన యొక్క రక్షకుడు అయి ఉంటూ ఉన్నారండి. కాబట్టి అరణ్యములో మనం మోషే గారు ఇత్తడి సర్పము పైకెత్తుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ ఇత్తడి సర్పమును వారు ఎలాగూ చూడాలా? నిదానించి చూడవలసిన వారై ఉంటూ ఉన్నారు. అలాగనే పిల్లరా, యేసును మనం నిదానించి చూడవలసిన వారము అయి ఉంటూ ఉన్నాము. మరి రూపాంతర కొండ పైన యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు ఎవరిని దృష్టిస్తూ ఉన్నారు? పరలోకమందున్న తండ్రిని దృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి పరలోకమందున్న తండ్రి తన మహిమను ఎవరి మీద కప్పేశారు? కుమారుడైన యేసు ప్రభు మీద కప్పు వేసిన వారై ఉన్నారు. అలాగుననే మోషే గారు కూడా ఎవరి మీద దృష్టి సాధించారండి? యెహోవా దేవుని మీద. పిల్లరా, దైవజనులు రాస్తారు, మోషే గారు
సీనాయి కొండ మీద ఖచ్చితమైన మనోనిదానము కలిగి ఉన్న వారై ఉన్నారు. చెప్పండి, ఏం మనోనిదానం చెప్పండి, అంటే చెప్పాలా? ఖచ్చితమైన మనోనిదానము కలిగిన వారై ఉన్నారు. ఖచ్చితమైన మనోనిదానం. అయ్యగారు రాస్తారు, ఆయన మనస్సు గనుక కొంచెమైనా లోకం మీద మళ్ళీ ఉండుంటే దూదిలాగా ఆయన కాలిపోయేవాడంట. ఎక్కడా చెప్పండి? సీనాయి కొండ మీద. ఉదాహరణకు పిల్లరా, మీరు షుగర్ మాత్ర వేసుకుంటారు అనుకుందాం, షుగర్ మాత్ర వేసుకుంటారు అనుకుందాం. మీకు మీ పిల్లలు షుగర్ మాత్ర ఇస్తారు అనుకుందాం. పిల్లరా, ఉదాహరణకు షుగర్ మాత్ర తీశారు, ఇలాగ సెల్ ఫోన్ మోగింది. గబగబా వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడి వస్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఏమే షుగర్ బిల్ల నీకు ఇచ్చానా, వేసుకున్నావా అంటే ఏమంటారు మీరు? ఏమో నాకేం తెలుసు, నువ్వు ఇస్తావు నేను మింగుతా, నువ్వు ఇచ్చావో లేదు నీకు తెలియాలి కానీ నాకు తెలుసా? ఓసి భలే పని అయిందో, మర్చిపోయానే నేను, ఇచ్చాను లేదో మర్చిపోయానే నేను అంటారు. అది బీపీ బిల్లే అనుకోండి. బిల్ వేసుకోకపోతే బీపీ ఏమవుద్ది? పెరిగిపోద్ది. ఓసి భలే పని అయింది, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి? మర్చిపోయింది. బీపీ బిల్ల మీకు ఇచ్చిందో లేదో ఆమె గుర్తులేదు, మీరేమో మింగారో లేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఉపాయం బిల్ల వేసుకోకపోయి ఉంటే బీపీ ఏమవుద్ది? పెరిగిపోద్ది. ఓన్లే ఇంకోటి వేసుకోవే ఏం పర్వాలా అంటే ఏమవుద్ది? బీపీ పూర్తిగా డౌన్ అవుద్ది. ఇప్పుడు చెప్పండి, ఆ పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేయటం బాగుంటుందని చెప్పండి? ఏం చేయటం బాగుంటుంది? ఏం పర్వాలేదులే, ఒక పూట వేసుకోకపోతే నువ్వేం అవ్వలే, ఏం పర్లేదులే అంటే ఏమకి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుద్ది. వేసుకోలేదా అని ఆలోచన బట్టి మామూలుగా ఉండే బీపీ అలా ఏమవుద్ది? ఇంకా ఎక్కువ అవుద్ది. రెండో పిల్ల వేసుకుంటే ఏమవుద్ది? బీపీ ఇంకా డౌన్ అయిపోద్ది. ఎవరు బాబోయ్ నేను 2 వేసుకున్నట్టున్నానేమో అని డౌన్ అయిపోద్ది. చూసారా పిల్లరా? అందుచేత ఏకాగ్రత, మనోనిదానము అనేది చాలా ప్రాముఖ్యము అని గ్రహిస్తూ ఉన్నాం. అందుకే అయ్యగారు కూడా రాస్తారు, నిన్ను తలంచిన నాడే నీటన్ కలియన్ కీడు, నన్ను తలంచిన నాడు నా వెళ్ళన్ పాడు. చూసారా? నిన్ను తలంచిన నాడు దేవుని తలంచుట ధ్యానము, నిన్ను నీవు తలంచుకొనుట ఆవేదన, ఆందోళన, అదే నీకు అనారోగ్యానికి కారణం. కాబట్టి ఆయనను తలంచుకుంటే ఏమవుతాయి అంట? కీడు నీటిలో కలిసిపోద్ది. మనల్ని మనం తలంచుకుంటే మనవన్నీ చెప్పండి పాడు. అందుకే భక్తుడు అన్నాడు, ఇతరుల వైపును చూసావనుకో నువ్వు ఆవేదన చెందుతావు, నీ వైపును చూసుకున్నావనుకో నువ్వు ఆందోళన చెందుతావు. కానీ నీవు యేసు వైపు చూస్తే నీవు ఆశీర్వదింపబడతావు. ఇతరుల వైపు చూసామనుకోండి మనకేం కలుగుద్ది? ఆవేదన. ఆమె నాకంటే బాగుంది, నాకంటే మంచి చీర కట్టుకుంది, నాకంటే బాగా తింటుంది, నాకంటే బాగా ఉంది, నాకున్న రోగాలు ఆమెకి లేవు, నాకన్నీ బాధలే
ఆమెకన్నీ సుఖాలే. కాబట్టి ఇతరులైన వారిని చూస్తే మనకేం కలుగుద్దంట? ఆవేదన. మనల్ని మనం చూసుకుంటే మనకేం కలుగుద్ది? ఆందోళన. కానీ మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే మనకేం కలుగుతుందంటండి? ఆశీర్వాదము. పిల్లరా, ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మ వైపు చూస్తుందంట. మమ్మీ మమ్మీ ఏంది మమ్మీ నీకు తెల్ల ఎంట్రుకలు వస్తున్నాయి అని. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, ఏమే నా తెల్ల ఎంట్రుకలు నువ్వేనే కారణం. నువ్వు ఏడిపించినప్పుడల్లా, నన్ను బాధ పెట్టినప్పుడల్లా నాకు తెల్ల వెంట్రుక వస్తుంది. అందుచేత నువ్వు నన్ను ఏడిపించకపోతే నాకు తెల్ల వెంట్రుకే రాదు అనిందంట వాళ్ళమ్మ. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టిందంట ఈ అమ్మాయి. అయితే మమ్మీ, నేను బాధ పెట్టినప్పుడల్లా నీకో తెల్ల వెంట్రుక వస్తే మరి ఏంటి మన అవ్వకి అన్ని తల వెంట్రుకలు ఉన్నాయి ఏంటి, అన్ని తెల్ల తల వెంట్రుకలు ఉన్నాయి ఏంటి అని అడిగిందంట. పిల్లలు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? దృష్టి సాధిస్తూ ఉన్నారు. దీని మీద? అన్ని విషయాల మీద. మనకంటే వారికి దృష్టి సాధన ఎక్కువ. ఒక 3వ క్లాస్ పిల్ల అడిగిందంట వాళ్ళ అమ్మని, మమ్మీ కారులకైతే 4 లైట్లు ఉంటాయి, రైలు ఇంజన్కి అయితే ఒకే లైట్ ఉంటుంది ఏంటి అని అడిగిందంట. నిజమేగా, కారులకి ఎన్ని లైట్లు ఉంటాయి? పైన 2, కింద 2, కనీసం 4 లైట్లు అన్నా ఉంటాయి. కానీ పట్టాల మీద పోయి అంత పెద్ద ట్రైన్కి చూసారా ఎన్ని లైట్లు ఉంటాయి? ఒకే లైట్ ఉంటుంది. ఏంటి మమ్మీ అని అడిగిందంట. ఏం చెప్పుద్ది మీకు తెలుసా జవాబు? కాబట్టి పిల్లరా, పిల్లలైన వారికి కూడా మనం చెప్తూ ఉంటాం ఏమని? లక్షణంగా చదువుకో అని చెప్తూ ఉంటాం. అంటే లక్షణంగా చదువుకోవటం అంటే వాళ్ళు ఏం చేయాలా? మనస్సు పెట్టి చదువుకోవాలి. అలాగే దేవాలయానికి వచ్చిన అమ్మలారా, అయ్యలారా, మనం కూడా ఏం చేయాలా? లక్షణంగా రక్షకుని చూడాలా. ఏం చేయాలి చెప్పండి? లక్షణంగా రక్షకుని చూడాలి. ఎప్పుడు చెప్పండి? దేవుడు మనల్ని చూడాలా, మనం దేవుణ్ణి చూడాలా? చెప్పండి. మనము దేవుని చూస్తే దేవుడు మనల్ని చూస్తారు. పిల్లరా, ఏది ఏమైనా మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన వైపు చూస్తారు. చిన్నపిల్లలు చెప్తారు జక్కయ్య కథ. జక్కయ్య యేసయ్యను చూడటానికి ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. చూసారా? జక్కయ్య యేసయ్యను చూశారు, యేసయ్య జక్కయ్యను చూశారు. కాబట్టి వాక్యములో మనం క్లుప్తంగా చూసినట్లయితే నిర్గమకాండం 33:13 మోషే గారు అంటారు దేవునితో, దేవా చిత్తగించుమో, నీ జనాంగమును చూడుమో. అలాగుననే ద్వితీయోపదేశకాండం 4:39 కాబట్టి పైన ఆకాశమందును క్రిందున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుమో. 1 లక్ష్యముంచుమో, 2వది దృష్టించుమో, 3వది జ్ఞాపకము తెచ్చుకొనుమో, 4వది చూడుమో. ఇవన్నీ కూడా మన విద్యుత్ క్రైస్తవ ధర్మములు అయి ఉంటూ ఉన్నాయి. అలాగుననే కీర్తనలు 8:3 చూస్తే నీ చేతి పని అని నీకు ఆకాశములను
నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. అలాగుననే పిల్లరా, యేసయ్య అంటారు మరి మత్తయి సువార్త 6:28, మీరు అడవి పువ్వులను చూడండి, దేవుడు వాటిని ఏం చేశారు చెప్పండి, చక్కగా అలంకరించి ఉన్నారు. అలాగుననే మరి మీరు పక్షులను చూడండి, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం చూసుకోకుండా దేవుడు పోషించే వాటిని, దేవుడు సంరక్షించే వాటిని, దేవుడు అలంకరించిన వాటిని మనం చూడవలసిన వారమో అయి ఉంటూ ఉన్నామండి. అలాగుననే హెబ్రీ 10:24 మనం చూస్తే, సమాజముగా కూడుట మానవద్దు అంటే సమాజముగా కూడుటకు మీరు ప్రయత్నం చేయండి. అలాగుననే యోహాను సువార్త 20:27 యేసయ్య తోమాతో చెప్తారు, తోమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము. అంటే ఎట్లా చూడాలంట? విశ్వాసముతో. చెప్పండి, ఎట్లా చూడాలి చెప్పండి? విశ్వాసముతో. పిల్లరా, శరీర నేత్రం, మనోనేత్రం, ఆత్మనేత్రం, విశ్వాస నేత్రము. ఏ నేత్రము గొప్పది చెప్పండి? విశ్వాస నేత్రము. అందుచేతనే పిల్లరా, పౌలు గారు అంటారు, మీ విశ్వాసమునకు కర్త అయిన యేసును చూడండి. యేసును చూస్తే మీకేం వస్తుందంటే సహనము. చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి? సహనము. పిల్లరా, 12:4 మరి 12:3 హెబ్రీ 12:3 పౌలు గారు అంటారు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. కాబట్టి మీ శ్రమలో ఎవరి శ్రమ తలంచుకొనండి? యేసయ్య శ్రమ. యేసయ్య శ్రమను మన శ్రమలో మనం తలంచుకుంటే మనకేం కలుగుతుంది? ఆదరణ. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం కలుగుతుంది చెప్పండి? ఆదరణ. మోషే గారు కూడా చాలా శ్రమలు పడ్డారు. ఐగుప్తులో శ్రమలు, మిద్యానులో శ్రమలు, ఇశ్రాయేలీయులైన వారిని నడిపించే అరణ్యములో చెప్పండి శ్రమలు. మీ ఇంట్లో ఉన్న 3 పిల్లలు అమ్మ ఆకలేస్తుంది అంటే బిస్కెట్లు తినవే, నాకు బిస్కెట్లు వద్దు, చాక్లెట్లు తినవే, నేను చాక్లెట్లు తినను, మరమరాలు తినవే, నాకు మరమరాలు ఇష్టం లేదు. సరే ఇదిగో 10 రూపాయలు, బయటికి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకో, నాకు ఇడ్లీ వద్దు, దోశ తెచ్చుకో, దోశ వద్దు. ఇంకేం చేస్తావే, నన్ను పీక్కు తిను, దా పీక్కు తింటాను దా అనే రకం పిల్లలు ఈవేళ మనకు కనపడుతున్నారు. చూసారా? ఇంచుమించుగా 20 లక్షల మందికి, ఒకడికేమో కాకరకాయ అంటే, ఇంకోటికేమో కీరకాయ అంటే, ఇంకోటికి దోసకాయ అంటే, ఇంకోటికి పొట్లకాయ అంటే, ఇంకోటికి మాంసం అంటే, ఇంకోటికి వేట మాంసం అంటే, ఏడబడతాం చెప్పండి? ఇంట్లో నలుగురికే మనం సమాధానం చెప్పలేము. మోషే గారు ఎంతమంది సమాధానం చెప్తున్నారు చూడండి. కాబట్టి మోషే గారిని చూడటం బట్టి ఈ కాలంలో ఉన్న మనకు ఏం కలగాల? ఓపిక. ఏం కలగాల? సహనం. యేసు వైపు చూచుచు ఏం సంపాదించుకోవాలంట? సహనం. పిల్లరా వినండి,
యేసును లక్షించను బట్టి మనకు సులక్షణములు వస్తాయి. యేసును లక్షించను బట్టి మనకేమొస్తాయి చెప్పండి? సులక్షణములు. చూసారా, ఇప్పుడు టీవీ పెడితే చూడలేకపోతున్నాం. ఏంటి? హైదరాబాదులో గొడవ. ఏం గొడవ? అది తప్ప ఇంకా దేశంలో ఇంకేమీ లేదు. ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. అంటే పాడిందే పాటరా, పాసిపల్ల దాసరా. పిల్లరా, డాక్టర్ ఇస్తేనేమో అది ఔషధం అవుతుంది, డాక్టర్ కానోడిస్తే అదేమవుతుంది? డ్రగ్ అవుతుంది. వాస్తవం, అది నిజమే. పిల్లరా, అది ఎవరు ఎప్పుడు ఎలాగో తీసుకోవాలో తీసుకోవాలి. తీసుకోకూడనోళ్ళు తీసుకోకూడనప్పుడు తీసుకుంటే అదేమవుద్ది? పాపము. ఉదాహరణకు ఆపరేషన్ చేయాలా, ఏమిస్తారు? మొత్తం మంది ఇస్తారు. ఆపరేషన్ చేశారు, ఏం చేస్తారు డాక్టర్లు? మొత్తం మంది వేసుకోమంటారు. ఎందుకంటే ఆ బాధ మనం ఏం చేయలేము, తట్టుకోలేము. కానీ వీళ్ళేం చేస్తున్నారు? దున్నపోతుల్లాగా బాగుండి ఇంకా వాళ్ళకి ఏం కావాలంట? కిక్ కావాలంట. గాడిద కాళ్ళకు కడితే చాలు, ఒక్క తన్నుదంతా వాళ్ళ కిక్కు బాగా ఎక్కుద్ది. అది పెట్టి కాలుతో కొడితే కరెక్ట్గా ఎక్కుద్ది కిక్కి వాళ్ళకి. కాబట్టి పిల్లరా, వాళ్ళకి ఏం కావాలంట? బాగున్న వాళ్ళకి కిక్కు కావాల. కాబట్టి ఆ కిక్కు లేనోడు క్లిక్ కానోడు. చూసారా పిల్లరా, వాళ్ళని చూసి వాళ్ళు పాడవటం కాక ఏం చేస్తున్నారు? హైదరాబాదులో ఒక ముఠా ఉందంట. గొప్ప వాళ్ళ పిల్లలను చూసి మెల్లగా వాళ్ళకి అలవాటు చేస్తారంట. మొత్తం మందు దా బాబు దా, చూడు ఇంజక్షన్ చేసుకో ఒక్కసారి, నీకు ఎట్లా ఉంటుందో చూడు. గొప్ప వాళ్ళ పిల్లలకు మెల్లగా అలవాటు చేస్తారు. నీకేమైపోతారు? గొప్ప వాళ్ళ పిల్లలు బానిసలు అయిపోతారు. గొప్ప వాళ్ళ డబ్బులన్నీ దాని ఖర్చు పెట్టేస్తారు. చాలా విచారం. కాబట్టి విలక్షణములు ఉన్న వారిని చూడాలా, సులక్షణములు ఉన్న వారిని చూడాలా. అందుచేత ఈవేళ మన పిల్లలు ఏమి చూస్తున్నారో మనం చూడాలా. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలు ఏమి చూస్తున్నారో మనం చూడాలా. వాళ్ళు ఏమి చూస్తున్నారో మనం చూడలేదనుకోండి, ఇంకా మన వైపే చూడరు వాళ్ళు. ఇంకా రెండవది కనుక మనం చూస్తే, చక్కని విషయాలు చూస్తే చక్కని వారిగా మారుతారు. మనస్సులో ఎలాగున ఒక వ్యక్తి తలంచుకుంటాడో అలాగున వారు తయారవుతారు. అలాగుననే మంచి తలంపులతో మంచివారు తెలివైన వారు అవటానికి వీలవుతుంది. అలాగుననే వాక్యము జ్ఞాపకం చేసుకున్నట ద్వారా జ్ఞానులు అవటానికి ఆస్కారము కలుగుతూ ఉన్నది అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఒక భక్తుడు అంటాడు, దేవుడు మనకు లోపల వైరింగ్ చేశారంట. మీ ఇంటికి ఏం చేశారు కరెంటు వాళ్ళు? చెప్పండి, వైరింగ్. అలాగనే మీ ఇంటికి పంపులో ఏం చేశారు? పంపులు బిగించారు. అంటే ఒకదానికి ఒకటి ఏముంటుంది? సంబంధం ఉంటుంది. అలాగుననే శరీర నేత్రానికి, మనోనేత్రానికి, ఆత్మనేత్రానికి దేవుడు ఏం చేశారు చెప్పండి? కనెక్షన్ ఇచ్చారు. మన పిల్లలైన వారు ఆత్మనేత్రముతో వాక్యము చూస్తే వారు తొట్టిల్లకుండా భక్తులుగా మారి సత్మార్గములు నడవటానికి వీలవుతుంది. కాబట్టి పిల్లరా, ఈ 3 నేత్రాలకు దేవుడు ఏం చేశారంట? వైరింగ్ చేశారు. నీ శరీర నేత్రం బాగుంటే మనోనేత్రం బాగుంటుంది. ఉదాహరణకు
మీరు వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడే ఒకరు పడిపోయారు, రక్తం కారుస్తున్నారు. ఏం చేస్తారు? గట్టిగా కళ్ళు మూసుకుంటారు. ఎందుకు? భయమా? అది చూశారనుకోండి, ఈ శరీర నేత్రం నుండి ఆ భయం ఎక్కడికి ఎక్కుద్ది? మనోనేత్రానికి, మనస్సుకి ఎక్కుద్ది. అది చూడగానే గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. చూసారా? అంటే ఏముంది కనెక్షను? మీ శరీర నేత్రానికి, మనోనేత్రానికి కనెక్షన్ ఉంది. అందుచేతనే ఆ దృశ్యం చూడగానే మీ మనస్సు ఏమవుద్ది? నీరు గారిపోద్ది, గలిబిలైపోద్ది, ఆందోళన చెందుద్ది. ఇంటికి వెళ్తారు, మోకరించి కళ్ళు మూసుకుంటారు. ప్రార్థన వస్తుందా? ప్రార్థన రాదు. ఏం తలంపు వస్తుంది? అదే తలంపు వస్తూ ఉంటుంది. చూసారా? శరీర నేత్రం బట్టి ఏ నేత్రం పాడైపోయింది? మనోనేత్రం. అలాగుననే ఆత్మనేత్రం. కాబట్టి పిల్లరా, మనం యేసు వైపు దృష్టి సాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక పండుగ దినాలు ఎందుకు అంటే, ప్రత్యేకముగా యేసును చూచుటకు. చెప్పండి, ఏం చేయటానికి? ప్రత్యేకముగా యేసయ్యను చూడటానికి. క్రిస్మస్ కాలంలో మనం యేసయ్యని ఎలాగో చూస్తాం? శిశువుగా చూస్తాం. అలాగుననే మండల కాలములో శిలువ శ్రమలను చూస్తాం. అలాగుననే పునరుద్ధానమప్పుడు ఆయన పునరుద్ధానమును చూస్తాం. తర్వాత ఆరోహణమప్పుడు ఆరోహణ స్థితిని మనం చూస్తాం. అలాగుననే మోషే సుఖోపవాసాలప్పుడు మోషే ఆధారము చేసుకొని మనం యేసయ్యను చూస్తాం. కాబట్టి ఏది ఏమైనా మనం ఏం చేయాలి చెప్పండి? యేసు మీద దృష్టి సాధించాలి. అలాగున దృష్టి సాధించటను బట్టి మన వధువుగా మారుటకు, మేఘమెక్కుటకు వీలవుతుంది. అట్టి శరీర నేత్రం, మనోనేత్రం, ఆత్మనేత్రం పరిపూర్ణంగా మనకు అనుగ్రహించి ప్రభు తన మేఘారోహణము మనం సిద్ధపరచును గాక. పౌలు గారి ద్వారా యేసయ్య మనతో మాట్లాడుచు ఉన్నారు. మీ దృష్టి ఎటువైపు ఉన్నది? మీరు ఎవరిని దృష్టిస్తూ ఉన్నారు? నన్ను దృష్టిస్తూ ఉన్నారా? మిమ్మల్ని మీరు దృష్టించుకొనొచ్చు ఉన్నారా? మీ తోటి వారిని దృష్టించుకొనొచ్చు ఉన్నారా అని వేళ ప్రభువే మనలను ప్రశ్నిస్తూ ఉన్నవాడై ఉన్నారు. నన్ను చూస్తే, నా శ్రమలను ధ్యానిస్తే, నా మహిమను మీరు చూస్తే, అలాగుననే నా సుందర రూపమును మీరు చూస్తే, మీ శ్రమలన్నీ నీటిలో కలిసిపోతాయి. మీకు సహనము కలుగుతుంది. అలాగుననే మీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. మీరు మహిమ సంపాదించుకుంటారు. మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు. నీకు అనుభవమో దొరుకు, మహిమానుభవమో దొరుకు అని దైవజనులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యేసును చూస్తే మనకు మహిమానుభవము, యేసును చూస్తే మనకు నిరీక్షణ, యేసును చూస్తే మనకు సహనము మరియు శ్రమలను జయించే గొప్ప స్థితి మోషే గారు తన శ్రమ కాలంలో యెహోవా సన్నిధిని ప్రవేశించుటకు తన మనవులన్నీ విప్పి ఆయన సన్నిధిలో దారపోయిటకు ఎలాగూ మోషే చక్కని అభ్యాసము కలిగి ఉన్నారో, అలాగున స్వామి నేను నా శ్రమలలో నీ వైపు చూడగల స్థితి నాకు దయచేయుము. నన్ను చూచుచు ఉన్న వానిని నేను చూచాను అని శ్రమలో ఉన్న హాగరు సాక్ష్యం ఇచ్చి ఉన్నది.
శ్రమలో మర్మముగా ఉన్న యేసును చూస్తూ ద్వారా శాపమునకు లోనైన హాగరు ఆ శాపస్థితిలో ఆశీర్వాదము తాను తన బిడ్డ అందుకున్న రీతిగా మనము కూడా మన కష్టస్థితిలో, నిరాశ స్థితిలో మనం ఆందోళన చెందక, మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు అధిపతి అయ్యున్న యేసయ్య వైపు చూస్తూ పేతురు గారి వలె మనము ఆయన వైపు చూడగలుగు వారమైతే శ్రమలను అలలపైన మనము ధైర్యముగా నడవగలుగు వారమై ఉందుమో. మన శ్రమల వైపు మన దృష్టి సాధించు వారమైతే మన శ్రమలను బట్టి మనం ఇంకనో కృంగి కృషించి నీరసిల్లిపోవదుమో. కాబట్టి శ్రమలనేవి ప్రతి మానవునికి ఈ లోకములో తప్పని దుస్థితి అయి ఉండగా మహిని యేసు మహాశ్రమలు పొంది మహిమకు ఎలాగున వెళ్ళారో అలాగునే మహిమ కోరని మనుష్యుడెవరు? మహిమ కావాలంటే మర్యాదగా ఎవడిస్తారు? శ్రమలు ద్వారానే స్వర్గము, శ్రమల ద్వారానే మహిమ, శ్రమల వలననే సౌఖ్యానుభవము అని శ్రమానుభవములో శ్రమలో పుటం వేయబడిన దైవజనులు మనకు ఇచ్చిన అభయ వాక్కులు మనం గ్రహిస్తూ ఉన్నాము. కాబట్టి మోషే గారు ఇశ్రాయేలు జనాంగమునకు తనకు కలిగిన శ్రమలన్నిటినీ ఎలాగున దేవునితో చెప్పుకొని దేవుని శక్తిని తాను సంపాదించుకొని దేవుని వద్ద నుండి జవాబు అందుకొని ఎలాగున అసలు జనాంగమునకు అందించి ఉన్నారు. అలాగునని దేవా, మా శ్రమలు మీతో చెప్పుకొనుటకు, శ్రమలలో ఉపశమనము సంపాదించుకొనుటకు, శ్రమ తప్పించుకుని ఉపాయము మేము సంపాదించుకొనుటకు, ప్రభువా, మా ఉపద్రవము నుండి మేము ఎంతో అద్భుతంగా తప్పింపబడుటకు ఈ ధ్యాన దినాలు మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, మేము మా శరీర నేత్రముతో మిమ్ములను మీ వాక్యమును చూడగల శక్తి దయచేయము. ధ్యానము ద్వారా మనోనేత్రముతో మీ ముఖమును తేరి చూడగల మనస్సు మాకు అనుగ్రహించము. తద్వారా స్వామి, మేము మా ఆత్మలో మీ ఆత్మను కలిగి ఉండి మా ఆత్మలో మీ ఆత్మను ఉంచుకునడం ద్వారా మా ఆత్మ నేత్రములు తెరవబడు కృప స్వామి మాకు అనుగ్రహించము అని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ 3 నేత్రములను బలపరచు రీతిగా ఆయన మన దృష్టిలో ఉన్న మాంద్యమును పరిహారము చేయు రీతిగా దేవా, మోషే గారు ఎలాగున 240 దినాలు నీతో ఏకముగా లీనమైపోయారు అలాగున స్వామి, మేమును కూడా మీలో లీనమౌటను బట్టి మీలో మేము విలీనము కాగల ధన్యత స్వామి మాకు అనుగ్రహించుము అని యేసు స్వామి వైపు చూస్తూ ఆయనకు నమస్కారము చేస్తూ, ప్రభువా, నీ దృష్టి నాకు లేకపోతే, నీ దర్శనము నాకు కలగకపోతే ఈ 40 దిన ప్రయాసంతా నిష్ఫలమైపోవును స్వామి, నిష్ప్రయోజనమైపోవును స్వామి. అలాగున నిష్ఫలము కాకుండా ప్రయోజనకరమగునట్లు దేవా, నీ దృష్టి, నీ దర్శనము మాకు అనుగ్రహించుము అని యేసు స్వామిని 3 నిమిషాలు మనం అడుగుదాం. దేవా, బాల్యుడైన సమూయేలుకు మేము చూడగల నేత్రం ఇచ్చారు, యోసేపుకు దర్శనాలు చూచే వరం ఇచ్చారు, దానియేలు గారికి పరలోక మహిమ సంగతులు చూడగల నేత్రం ఇచ్చారు, యెషయా గారికి మీ రూపమును స్పష్టముగా చూపించారు.
అలాగుననే ప్రభువా వాక్యములో ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క దర్శనము ఎలాగో దయచేశారు. నీ రాక వధువుగా సిద్ధపడుటకు ప్రయాసపడవచ్చు ఉన్నా మా నేత్రములను పొదును పెట్టి మా నేత్రములతో దేవా మా నేత్రములకు మీరు కనపడి మాట్లాడుమని ప్రభువును వేడుకుందాం.